వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 11వ శ్లోకము, శ్లోక నెంబర్ 11. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. తాత్పర్యము: యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఆనందాన్ని అన్వేషిస్తూ భౌతిక ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది ఎడారిలో ఎండమావి వెంటపడటం లాంటి వృధా ప్రయాసే అని యోగులు అర్థం చేసుకుంటారు. దీనిని వాస్తవంగా ఎరింగి వారు స్వార్థ కోరికలను త్యజించి అన్ని కర్మలు భగవత్ప్రీతి కోసమే చేస్తారు. కేవలం ఆయనే భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని కర్మల యొక్క సర్వోన్నత భోక్త అని అర్థం చేసుకుంటారు. కానీ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సమర్పణ అంటే ఒక కొత్త దృక్కోణం చూపిస్తున్నాడు. జ్ఞానోదయమైన యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే కర్మలు చేస్తుంటారు అని అంటున్నాడు. మరి ఇక ఏ విధంగా కర్మలు భగవంతునికి అంకితం చేసినట్టు? నిజానికి భగవంతునికి మన నుండి ఏమీ అక్కర్లేదు. ఆయనే సర్వలోక నాయకుడు, సమస్త లోకాలకు ప్రభువు, దోషరహితుడు, తనకు తానే పరిపూర్ణుడు. ఒక అత్యల్ప జీవాత్మ భగవంతునికి ఆయన దగ్గర లేనిది ఇచ్చేది ఏముంది? కాబట్టి ఏదైనా మనము భగవంతునికి నివేదన చేస్తున్నప్పుడు ఇలా చెప్పే సాంప్రదాయం ఉంది: స్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితం. ఓ భగవంతుడా, నీ వస్తువునే నేను నీకు తిరిగి సమర్పిస్తున్నాను. కానీ ఒక్క వ్యవహారం మాత్రం భగవంతుని చేతిలో లేదు, అది మన చేతిలోనే ఉంది. అదే మన అంతఃకరణ శుద్ధి, అంటే మనస్సు, బుద్ధిలను పవిత్రమనర్చుకోవటం. మన హృదయాన్ని శుద్ధి చేసుకొని దానిని భక్తిలో నిమగ్నం చేస్తే అదే భగవంతునికి ఏ ఇతర నైవేద్యం కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు తమ అంతఃకరణ శుద్ధిని అతి ముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు. దీనిని స్వార్థం కోసం కాకుండా భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా యోగులు భగవంతునికి తాము ఇవ్వగలిగే అత్యంత విలువైనది తమ హృదయ పవిత్రతయే అని అర్థం చేసుకొని ఆ దిశగా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. అంతఃకరణ శుద్ధియే మన కర్మల ప్రధాన ఉద్దేశం అయినప్పుడు ప్రతికూల పరిస్థితులు మన పురోగతి కోసం భగవంతుడే పంపించిన అవకాశాలని స్వీకరించబడతాయి. మరియు జయము, అపజయములలో సమత్వ భావనతో ఉంటాము. మనం భగవంతుని ప్రీతి కోసమే పనులు చేస్తాం కాబట్టి మనస్సు పరిశుద్ధమవుతుంది. మనస్సు పరిశుద్ధమైన కొద్దీ సహజంగానే మన కర్మ ఫలితములను భగవత్ అర్పితము చేస్తాము. Meaning of the shloka is: the yogis, while giving up attachment, perform actions with their body, senses, mind, and intellect only for the purpose of self-purification. The yogis understand that pursuing material desires in the pursuit of happiness is as futile as chasing the mirage in the desert. Realizing this, they renounce selfish desires and perform all their actions for the pleasure of God, who alone is the supreme enjoyer of all activities. However, in this verse, Sri Krishna brings a new twist to the Samarpan aspect. He says the enlightened yogis perform their works for the purpose of purification. How then do they dedicate their works to God? The fact is that God needs nothing from us. He is the supreme Lord of everything that exists and is perfect and complete in Himself. What can a tiny soul offer to the Almighty God that God does not already possess? Hence, it is customary while making an offering to God to say, Swadiyam vastu govinda tubhyameva samarpitam. O God, I am offering your item back to you. However, there is one activity that is in our hands and not in God's hands. That is the purification of our own heart, mind, and intellect. When we purify our heart and engage it in devotion to God, it pleases Him more than anything else. Realizing this, great yogis make purification of their heart as the foremost goal, not out of selfishness, but rather for the pleasure of God.
When purification of the heart is made the prime motive of actions, adversarial circumstances are then welcomed as God sent opportunities for further progress, and one remains in equanimity in both success and failure. As we work for the pleasure of God, the heart gets purified, and as the heart gets purified, we naturally offer the results of all our actions to the Supreme Lord. Om Namo Bhagavate Vasudevaya.